దరిద్రం, ట్రాజెడీ ఈ పదాలు ఎప్పుడైనా విన్నారా? నాకు ఆ పదాలు విన్న కాడి నుంచి ఈరోజే గుర్తొస్తుంది. ఈ స్టోరీ గురించి చెప్పాలంటే నా జీవితంలో వన్ ఆఫ్ ది వర్స్ట్ డే. వినండి, మీకు కూడా అర్థమైంది. మన మెయిన్ క్యాండిడేట్ వరుణ్ మనోడు ఫస్ట్ బ్యాగ్ ట్రైన్లో యశ్బాన్ అంటారు. ట్రైన్లో కూర్చున్నప్పుడు ఆడబెట్టాడు. జస్ట్ ఏదో సరదాగా ఆడబెట్టి పక్కన పెట్టి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఆ ఫోన్ ఎంత బాగా చూశాడంటే ఆ బ్యాగ్ అక్కడే మర్చిపోయి మరి వచ్చాడు. అది సరే మర్చిపోయాడు. నెక్స్ట్ దిగేసి ఇంకొక ట్రైన్ ఎక్కాం. ఆ ట్రైన్ దాటి ఇంకో ట్రైన్ ఎక్కి ఇంటి దగ్గరికి రూమ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు అప్పుడు అన్నాడు, బ్రో బాడీ ఎంత లైట్గా అనిపిస్తుందని. ఎందుకు అని అడిగితే, బ్రో బ్యాగ్ మిస్ అయింది బ్రో అంటున్నాడు. ఇప్పుడు బ్యాగ్ పోగొట్టాడు. వాడిదేం పోయింది నా బ్యాగ్. సరే దాంట్లో ఏముంది అనుకుంటే వాటర్ బాటిల్, బాక్స్ అది అనుకున్నాం. దాని తర్వాత గుర్తొచ్చింది నా వ్యాలెట్ ఉందని. దాంట్లో ఎంత ఉన్నాయి? 100 యూరోలు, అంటే 10,000 ఉచితార్థంగా పోగొట్టాడు. ఏదో ఒక స్మైలీ అమ్మా. అప్పుడు మొదలైంది మా వేట. బీనో స్టేషన్ పంపించి వాడు రూమ్లో ఉంటే వాడిని పిలిచి మరి వేరే స్టేషన్ పంపించి ప్రతి ట్రైన్ ఎతికి దూరి ప్రతి సీట్ ఎతికితే మళ్ళా కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాం. కంప్లైంట్ ఇద్దామంటే వాడేది సమాధానం చెప్పట్లా. ఈ విజిటింగ్ కార్డ్ చేతిలో పెట్టి ఆ అడ్రస్కి వెళ్ళన్నాడు. ఆ అడ్రస్ టైమింగ్ ఏమో అయిపోయింది. సరే అని ఫోన్ చేస్తే ఫోన్ లేదు. ఇంకా ఏం చేయాలి అర్థం కాక మనకి అన్నిటికీ ఒకటే దిక్కని చెప్పి చాట్‌జీపీటీని అడిగా. ఇంకా ఆ చాట్‌జీపీటీని పట్టుకొని ఆ ఫామ్ ఫిల్ చేసి మెయిల్ పెట్టి అది చేసి ఇది చేసాం. దొరికిద్దని నమ్మకం అయితే లేదు. ఇప్పటిదాకా మీరు అన్నదానికి ఏముందో ఇది నార్మల్ ఎవరికైనా జరిగిద్ది, ఇది ఒక పెద్ద స్టోరీ అనుకోవచ్చు. కానీ అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అది విన్నాక ఇంత దరిద్రులేంద్రా మీరు అంటారు. ఫస్ట్ బ్యాగ్ పోయింది. సో ఇంకా నార్మల్గా అన్ని ట్రైన్స్ వెతుకుతున్నాం. నా దగ్గర యాక్చువల్లీ సెకండ్ బ్యాగ్ ఒకటి ఉంది. ఆ సెకండ్ బ్యాగ్ చాలా హెవీగా ఉందని ఆ పిల్లర్ దగ్గర ముందు పెట్టి జస్ట్ పక్కన ఉన్న ట్రైన్లో వెతుకుతున్నాం. జస్ట్ ఆ పిల్లర్ దగ్గర పెట్టి ఆ పక్కన ట్రైన్లో వెతుకుతున్నాం. అలా పక్కన నుంచి ఒక 5 నిమిషాలు ఎతికా. సరే వెళ్ళిపోదాం అని చూస్తే రెండో బ్యాగ్ కూడా పోయింది. నా వల్ల కావట్లేదు భయ. ఇంకా దెబ్బగా ప్యాక్ అయిపోయింది మాకు ముగ్గురికి. పైకి ఉరికాం, కింద ఉరికాం, అటు వెళ్ళాం, హెల్ప్ సెంటర్కి వెళ్ళాం, వాళ్ళని అడిగాం. ఆ పైన అడిగితే వాడు కింద అడగమన్నాడు. కింద అడిగితే ఆమెకేమో జర్మన్ వచ్చు, మాకేమో జర్మన్ ఆదా వచ్చు. అది తిరిగి తిరిగి అడిగితే అదేమో తెలియదు అంటది. సీసీ కెమెరా చూడమంటే చూడరు. తర్వాత మా బీటెక్ కాలేజ్ గుర్తొచ్చింది. ఒకటి అడిగితే ఒకటి, ఇంకోటి అడిగితే ఇంకొకటి. అరే అని లాస్ట్కి పోలీస్ స్టేషన్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా స్టోరీ చెప్తే వాళ్ళు ఇంత దరిద్రులేంద్రా మీరు అన్నట్టు చూసి ఒక నవ్వునవ్వారు. మన వాళ్ళు సీసీ కెమెరా చూడడం స్టార్ట్ చేశారు. బ్యాగ్ అక్కడే ఉంది. సడన్గా ఒకడు వచ్చాడు, మెల్లగా పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. ఏంటిది హీరోయిన్ బట్టలో వేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేస్తావు? ఎందుకు సార్ అంత టెన్షన్? ఇదేమన్నా ఇండియా అనుకున్నారా? జేబు తెలియకుండా పర్స్ కొట్టేయడానికి? ప్యారిస్ సార్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత తిరిగి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. ఫోటో వచ్చింది, బ్యాగ్ పోయింది. అలా 2 గంటలు కూర్చోబెట్టిన తర్వాత కంప్లైంట్ అని చెప్పి తీసుకున్నాడు. ఇలా ఒక 2-3 పేపర్లు పెట్టి సైన్లు చేయించుకున్నాడు. 2 బ్యాగులు పోయినాయి, 10,000 రూపాయలు డబ్బులు పోయినాయి. ఇందిరా అది ఎవరిని ఎవరు జడ్జ్ చేసుకోకపోతే ఒక మాట అంటారా? చెప్పు. ఏం లేదు, పప్పు చేశాను, వేడి ఆమ్లెట్లు వేసుకొని నెయ్యి వేసుకొని ప్రశాంతం తిని అనుకున్నాం. బాగా ఎందుకురా ఇదంతా. హాయ్ గాయ్స్, బ్యాగ్ పోయింది గుర్తుందిగా. ఇప్పుడు అది ఎక్కడానికి ఒక ఆఫీస్కి వెళ్తున్నాం. ఆ ఆఫీస్లో చూడాలి, ఒకసారి అడగాలి, చూద్దాం ఏమవుతుందో. అరే కళ్యాణ్, నీకు ఒకటి చెప్పాలా? చెప్పమంటావా? చెప్పురా. నాకు మెయిల్ వచ్చింది, ఏమైంది? బ్యాగ్ దొరికిందని. నమ్మేవారా బ్యాగ్ దొరికిందంటే? జోక్ అయింది ఇప్పుడు ఇది మళ్ళీ. ఏదో ఉత్తిగానే జోక్ చేశా. అమ్మాయి ఆడ దొరికావరా? అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా బుర్కేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేస్ పాయింట్ కాడ కుక్కను కొట్టినట్టు కొడతారా? ఆ రోజు చాట్‌జీపీటీ చెప్పినట్టు లాస్ట్ అండ్ ఫౌండ్ బ్యూరోలో కంప్లైంట్ చేసాం. సో 2 days తర్వాత మెయిల్ వచ్చింది, ఇట్లా మీరు చెప్పిన ఫీచర్స్తో బ్యాగ్ దొరికిందని. సో ఇక్కడ తీసుకుంటున్నాం. ఇంకా మనీ కూడా సేఫ్గా ఇచ్చారు. ఓన్లీ ఒక బ్యాగ్ అయినా దొరికింది, అదే హ్యాపీ. బ్యాగ్, డబ్బులు అన్నీ వచ్చినాయి. వీడియో బ్యాగ్ గుర్తుపట్టలేదా? నిజంగా బ్రో? ఎక్కడ బ్రో? ఎట్లా బ్రో? కంప్లైంట్ చేశాం కదా, దొరికింది. నిజంగా మరి అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి బ్రో. అసలు నాకు బ్యాగ్ ఇస్తుంటే నాకు ఏ బ్యాగ్ ఇస్తున్నా అర్థం కాలేదు బ్రో నాకు.